U1 యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. డిసెంబర్ 7వ తారీఖు నుంచి డిసెంబర్ 13వ తారీఖు వరకు గల వార ఫలాలను తెలుసుకుందాం. తదుపరి వృషభ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలలో జన్మించినటువంటి నక్షత్ర జాతకులు. వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. విద్యార్థులలో నూతనమైనటువంటి ఉత్సాహం కలగడానికి అవకాశం ఉంటుంది, మానసిక ప్రశాంతత ఉంటుంది. కానీ ఆర్థిక విషయాలలో వచ్చేటప్పటికి వస్తుంది అనేటటువంటిది ఈ వారం రాకపోవడం వలన ఆర్థికంగా కొన్ని చికాకులకు గురి అవుతారు. అయినప్పటికీ కూడా సకాలంలో చేసేటటువంటి పనులు జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారు కొంత ఉదారంగా ఆలోచించడం అనేటటువంటిది ఎంతైనా అవసరము. మరియు ఇతరులకు ఇచ్చేటటువంటి అప్పులు ఈ వారం వసూలు కాక ఇబ్బంది పడుతూ ఉంటారు. లేదా మీకు రావలసినటువంటి ధనము పూర్తి స్థాయిలో రాకపోయినప్పటికీ అవసరం మేరకు రావడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులలో కొంత అసహనం ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య సౌఖ్యమైనటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. కుటుంబంలో మానసిక ప్రశాంతత ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క సహకారము చేత వీరికి ఏర్పడేటటువంటి కష్టాల నుండి కొంతవరకు గట్టెక్కడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వృషభ రాశి వారు ఈ వారం మంచి నిర్ణయాలను తీసుకుంటారు. తద్వారా తదుపరి కార్యాచరణ అనేటటువంటిది సానుకూలంగా ఉంటుంది. కాబట్టి వృషభ రాశి వారు 1-2 సార్లు ఆలోచించుకొని పెద్దల యొక్క సలహాతో లేదా కుటుంబ సభ్యుల యొక్క సలహాలతో మీరు అనుకున్నటువంటి పనులన్నిటినీ కూడా చేయండి. అవి మీకు జయాన్ని కలిగించడానికి అవకాశం ఉంటుంది. శ్రీ మహాలక్ష్మి యొక్క ఆరాధన చేయండి. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాదులు చేయడం ద్వారా మీకు సకల శుభాలు జరగడానికి అవకాశం ఉంటుంది. ఈ వారం చంద్ర భగవానుడు 2వ స్థానం నుండి 5వ స్థానం వరకు సంచారం చేయ కారణంగా మంచి ఆర్థిక పరమైనటువంటి అనుకూలతలు కలగడానికి అవకాశం ఉంటుంది. కానీ కన్యా రాశిలో చంద్ర సంచారం జరుగుతున్నంత వరకు కూడా అంటే వార అంతంలో కొంత మానసిక అప్రశాంతతకు గురి అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే మీ బంధువులు అనుకుంటారో వారి ద్వారా మీకు కొన్ని చికాకులు జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి వృషభ రాశి వారు కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా ఈ వారం ప్రశాంతతను పొందడానికి అవకాశం ఉంటుంది.